అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ లక్ష్మీ లాలిత్య మన్నవ. సంతాన సాఫల్యత స్పెషలిస్ట్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేటలో పనిచేస్తున్నాను. బ్లాక్ ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి? సో ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇది యూట్రస్ మోడల్ అంటే గర్భసంచి మోడల్. దీంట్లో ఈ పార్ట్ని వెజైనా అంటాము, ఈ పార్ట్ని సర్విక్స్ అంటాం. ఇది మొత్తం యూట్రస్, అండ్ యూట్రస్కి కనెక్షన్గా ఉండేవి ఫాలోపియన్ ట్యూబ్స్. ఇవి ట్యూబ్స్ అనమాట. ఈ ట్యూబ్స్ కింద ఉండేవి అండాశయాలు, ఓవరీస్. ఓవరీలో ఎగ్ డెవలప్ అయ్యి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఆ ఎగ్స్ని లోపలి వరకు తీసుకొచ్చే ఫంక్షనే ఈ ట్యూబ్స్ చేసేవి. సో ఈ ఎగ్ అనేది లోపలికి రావాలి అంటే ట్యూబ్స్ అవసరమైతే మనకి ఉంది. సో ఈ ఎగ్ ట్యూబ్ ద్వారా మనకి లోపలికి వచ్చి ట్యూబ్లో ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే భార్యాభర్తలు కలుస్తారో వీర్యం అనేది వెజైనాలో డిపాజిట్ అయ్యి, ఆ వీర్యం వెజైనాలో నుండి వాటికి ముందుకెళ్లే శక్తి ఉంటుంది కాబట్టి పైకి ట్రావెల్ చేసి ట్యూబ్లో ఉన్న ఎగ్ని ఫర్టిలైజ్ చేస్తాయి. అప్పుడే పిండం ఆర్ బేబీ ఫామ్ అవుతుంది, ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఆ ఎంబ్రియో వెళ్ళి లోపలున్న ఎండోమెట్రియంకి అతుక్కుంటుంది. ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. అయితే ఇప్పుడు ఫాలోపియన్ ట్యూబ్ బ్లాక్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ట్యూబ్స్లో ఏ ట్యూబ్ అయినా ఎక్కడైనా బ్లాక్ ఉంటే, ఈ చివర్లో బ్లాక్ ఉన్నా కానీ, ఈ మధ్యలో బ్లాక్ ఉన్నా కానీ, ఈ స్టార్టింగ్ పాయింట్లో ఎక్కడైతే యూట్రస్కి అతుక్కుంటుందో అక్కడ బ్లాక్ ఉన్నా కానీ ఎగ్ అనేది స్పర్మ్తో కలిసే అవకాశం ఉండదు. సో ఒకవేళ ఎగ్ రైట్ సైడ్ రిలీజ్ అయ్యి ట్యూబ్ లెఫ్ట్ సైడ్ బ్లాక్ అయిందనుకోండి, అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక సైడ్ ట్యూబ్ బ్లాక్ అయినా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి, కానీ తక్కువ శాతం ఉంటాయి. సో ట్యూబ్ బ్లాక్ అనేది మనం ముందుగానే టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. IUIకి వెళ్లే ముందు కూడా ట్యూబ్ బ్లాక్ ఉందా లేదా అని చెక్ చేయడానికి HSG టెస్ట్ అనేది మనం చేస్తాం. HSG అంటే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ. దీంట్లో ఏం చేస్తారంటే మీ వెజైనా ద్వారా, సర్విక్స్ ద్వారా ఒక డైని ఇంజెక్ట్ చేసి ఒక ఎక్స్రే తీస్తారు. ఆ ఎక్స్రేలో మనకి ఆ డై అనేది ట్యూబ్ నుండి బయటికి వస్తే ట్యూబ్స్ బ్లాక్ లేదన్నట్టు. ఒకవేళ డై బయటికి రాకుండా ఇక్కడ ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఆ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉందని అర్థం.